డాక్టర్ గారు, ఇటీవల నేను రొటీన్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అందులో హెపటైటిస్ బి ఉందని బయటపడింది. నాకు పెళ్ళయింది. మేము ప్రత్యేకంగా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటే చెప్పండి అంటున్నారు. హెపటైటిస్ బి ఉన్నట్లయితే మాత్రం జాగ్రత్తలు అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి హెపటైటిస్ బి HBeAg అని ఉంటుంది. HBeAg అని ఉంటుంది. అంటే ఎనవలప్ యాంటీజెన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి ప్రతి 6 నెలలకు ఒకసారి. చేయించుకుని HBeAg పాజిటివ్ వస్తే అప్పుడు ఈ హెపటైటిస్ బి యొక్క వైరల్ లోడ్ చూసి చేయించుకోవాలి. వైరల్ లోడ్ ఏమైనా 20,000 ఎక్కున్నట్లయితే అప్పుడు మనం కొద్దిగా జాగ్రత్త మందులు వాడుకోవాలి. అలాగే కొంతమందికి వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏజ్ రాకుండా వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడాను మందు వాడుకోవాలి. అది డాక్టర్ చూపించి, అంటే ఇది కొంచెం టెక్నికల్ పాయింట్ కనుక నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ హెపటైటిస్ బి పాజిటివ్ వస్తే వాళ్ళు ప్రతి 6 నెలలకి టెస్టులు చేయించుకోవాలి. డాక్టర్ చూపించి దాంట్లో ఏమైనా ఫాల్ట్ తేడా వస్తే, వైరల్ లోడ్ పెరిగిన HBeAg పాజిటివ్ వచ్చినా డాక్టర్ ప్రకారం మందులు వాడుకోవాలి. అది క్లియర్గా సింపుల్. డాక్టర్ పర్యవేక్షణ డాక్టర్ చూపించుకుంటున్న డాక్టర్ అయితే కొంతమందికి లివర్ ఫెయిల్యూర్ వస్తుంది. అందరికి కాదు హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు అందరికీ ఏదో దొరుకుతుంది. కొంతమంది లివర్ ఫెయిల్యూర్, కొంతమంది రేరుగా కొంతమందికి లివర్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అంచేత హెపటైటిస్ బి ఉన్నవాడు కొద్దిగా డాక్టర్కి చూపించుకుంటూ ఉండాలి. అంతే నాకు ఏమీ లేదు అనేసి నాకేం బాగా లేదు చెప్పేసి అలా ఊరుకోవడం కరెక్ట్ కాదు. ఎప్పుడో సడన్ గా సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు. అంటే డాక్టర్కి అప్పుడు కూడా చూపించుకుంటూ డాక్టర్ చెప్పినట్టు చేసినట్లయితే హెపటైటిస్ బి ఉన్నప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చక్కగా ఉండదు.